సో నాన్న మనం ప్రీవియస్ క్లాస్ లో ప్రాస్పెక్టస్, లీగల్ రూల్స్, గోల్డెన్ రూల్స్, రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ అంటే ఏంటి, షెల్ఫ్ ప్రాస్పెక్టస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చూసాం. సో ఇలా కైండ్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్ లో మనకి ఇంకా మిగిలింది ఏంటంటే డీమ్డ్ ప్రాస్పెక్టస్. డీమ్డ్ ప్రాస్పెక్టస్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ అయిపోయింది, షెల్ఫ్ ప్రాస్పెక్టస్ ఈ రెండు కూడా అయిపోయాయి. సో ఇప్పుడు మనకి డీమ్డ్ ప్రాస్పెక్టస్. సో మనకి డీమ్డ్ ప్రాస్పెక్టస్ అనేది నాన్న రెండు సెక్షన్స్ కింద చెప్పొచ్చు. సెక్షన్ 25, సెక్షన్ 28 రెండిటి కింద మనం డీమ్డ్ ప్రాస్పెక్టస్ గురించి చెప్పుకోవచ్చు. సరే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అన్న. మనకి ప్రాస్పెక్టస్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ అని చెప్పుకున్నాం. ప్రాస్పెక్టస్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ అని చెప్పుకున్నాం. జనరల్ గా కంపెనీస్ అన్ని కూడా ఈ ప్రాస్పెక్టస్ రూట్ ని అవాయిడ్ చేసి ఏదైనా షార్ట్ కట్ ఏమైనా ఉందా మనీ రైజ్ చేయడానికి అనేవి వెతుక్కుంటాయి. ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఈ ప్రాస్పెక్టస్ అని చెప్పుకున్నాం నాన్న. రైట్. సో అలాంటి షార్ట్ కట్స్ ని కూడా, అలాంటి లూప్ హోల్స్ కూడా లేకుండా ఆ లూప్ హోల్స్ ని క్లోజ్ చేయడానికి మనకి రెండు సెక్షన్స్ కూడా. సే ఏ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది నాన్న. సో ఈ కంపెనీ ఒక 7 మెంబర్స్ తో స్టార్ట్ అయిపోయింది. మినిమం షేర్ క్యాపిటల్ లేదు కాబట్టి, మినిమం పెయిడప్ షేర్ క్యాపిటల్ లేదు కాబట్టి ఫస్ట్ ఇన్కార్పొరేట్ అయితే అయిపోయింది. రైట్. మినిమం పెయిడప్ షేర్ క్యాపిటల్ ఒక 1 lakh రూపీస్ తో ఈ కంపెనీ ఇన్కార్పొరేట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ కంపెనీకి నీడ్ ఒక 50 crores. ఏ లిమిటెడ్ అనే కంపెనీకి ఒక 50 crores రూపీస్ కావాలి. ఈ 50 crores రైజ్ చేయడానికి మనకి ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారానో లేకపోతే స్మాల్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ద్వారా రైజ్ చేయడం ఈ కంపెనీ వల్ల కాదు. వీళ్ళకున్న కాంటాక్ట్స్ అందరూ కూడా మహా అయితే వాళ్ళు 5,000 6,000 ఇన్వెస్ట్ చేయగలరు. రైట్. సో మనకి ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా రైజ్ చేస్తే 2,000 into 5,000 అంటే అరౌండ్ మనకి ఒక 10 lakhs వరకే రైజ్ అవ్వగలరు. కంపెనీకి కావాల్సిన 50 crores. 200 మంది దాటి ఇష్యూ చేస్తే సరే పోనీ ఈక్విటీ రూపంలో ఒక 200 మందికి, డిబెంచర్స్ రూపంలో ఒక 200 మందికి ప్రైవేట్ ప్లేస్మెంట్ చేద్దాం సార్, సో రైజ్ చేయగలమేమో అని చూస్తే ఎంత రైజ్ చేసినా 50-60 లక్షల మించి రైజ్ చేయలేకపోతుంది. సో డెఫినెట్లీ పబ్లిక్ ఇష్యూకి వెళ్ళాల్సిందే. పబ్లిక్ ఇష్యూకి వెళ్ళాలంటే ఇష్యూని స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్ చేయాలి, ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయాలి, ప్రాస్పెక్టస్ లీగల్ రూల్స్ అన్ని ఫుల్ఫిల్ చేయాలి. కాస్ట్ ఆఫ్ ఇష్యూ చాలా ఎక్కువ. ప్రాస్పెక్టస్ కాస్ట్ ఆఫ్ ఇష్యూని అండర్ రైటింగ్ చేయించాలి. సో ఇవన్నీ కూడా చాలా లీగల్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అండ్ అలాగే చాలా రూల్స్ చాలా టఫ్ గా ఉన్నాయి. కంపెనీకి ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయాలంటే భయం. రైట్. సో అందుకని ఏ లిమిటెడ్ అనేది ఏం చేసిందంటే తన షేర్స్ అన్నిటిని కూడా బి లిమిటెడ్ కి అలాట్ చేసింది. సో ఇప్పుడు బి లిమిటెడ్ ఏం చేస్తుందంటే
say so 50 crores rupees కి గాను 1 lakh shares ఫేస్ వాల్యూ ఒక 5,000 రూపీస్ చొప్పున 1 lakh షేర్స్ ఇష్యూ చేసింది. ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ కి 1 lakh షేర్స్ ఇష్యూ చేసింది. సో ఇప్పుడు బి లిమిటెడ్ ఏం చేస్తుందంటే పర్సన్ 1 వాడికి ఒక 1,000 ఒక 10,000 షేర్స్, పర్సన్ 2 కి ఒక 10,000 షేర్స్, పర్సన్ 3 కి ఒక 10,000 షేర్స్, పర్సన్ 4 కి ఒక 10,000 షేర్స్, అలాగా పర్సన్ 10 వరకు ఐడెంటిఫై చేసి వీళ్ళకి సేల్ చేస్తారు. వీళ్ళు మళ్ళీ ఇంకో 10 మందిని పట్టుకుంటున్నారు. సో ఇలా అల్టిమేట్ గా చాలా మంది కొంటున్నారు. ఇక్కడ నుంచి వచ్చిన డబ్బులు తీసుకెళ్లి ఏ లిమిటెడ్ కి ఇస్తున్నారు. సో 200 మంది కంటే ఎక్కువ ఇష్యూ చేస్తే కదా ప్రైవేట్ ప్రాస్పెక్టస్ కి వెళ్ళాలి. ఏ లిమిటెడ్ ఏం చేసింది, ఒకే ఒక కంపెనీకి అలాట్ చేసింది. బి లిమిటెడ్ ఏం చేసింది, ఒక 10 మందికి సేల్ చేసింది. ఆ 10 మంది ఇంకో 10 మందికి మళ్ళీ వాటిని స్మాల్ స్టేక్స్ గా విడగొట్టి సేల్ చేసింది. సో అల్టిమేట్ గా డబ్బులు రైజ్ చేసి వీళ్ళకి ఇచ్చారు అమౌంట్, వీళ్ళు బి లిమిటెడ్ కి ఇచ్చారు, బి లిమిటెడ్ ఏ లిమిటెడ్ కి ఇచ్చింది మనీ. సో అల్టిమేట్ గా లార్జ్ పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అయ్యింది. మరి ఈ లూప్ హోల్ ఉంది. యాక్చువల్గా ప్రైవేట్ ప్లేస్మెంట్ సెక్షన్ కనుక చూస్తే ఈ లూప్ హోల్ ఉంది. సింపుల్ గా ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ అలాట్ చేసింది, బి లిమిటెడ్ బోల్డ్ మందికి అలాట్ చేసింది, బి లిమిటెడ్ బోల్డ్ మందికి దాన్ని ట్రాన్స్ఫర్ చేసింది, షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేసింది. ఈ లూప్ హోల్ గురించి ప్రైవేట్ ప్లేస్మెంట్ మాట్లాడాలి. సో ఇలాంటివి ఏదైనా జరగచ్చేమో అని చెప్పి సెక్షన్ 25 తీసుకొచ్చారు. రైట్, ఇలాంటి దానికోసమే మనకి సెక్షన్ 25 తీసుకొచ్చారు. సో సెక్షన్ 25 లో ఏంటంటే సో ఇష్యూయింగ్ కంపెనీ సింపుల్ గా మనం ఏ లిమిటెడ్ అంటున్నాం. బి లిమిటెడ్ కి ఎలాంటి కంపెనీ బి లిమిటెడ్. సో ఇప్పుడు బి లిమిటెడ్ అందరికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ట్రాన్స్ఫరింగ్ షేర్స్ టు పబ్లిక్. సో ఇప్పుడు బి లిమిటెడ్ షేర్స్ సేల్ చేయాలి అంటే ఏ లిమిటెడ్ గురించి బి లిమిటెడ్ ఏదో ఒకటి బోస్ట్ చేయాలి కదా. ఏ లిమిటెడ్ ఇంత మంచి కంపెనీ, ప్రాఫిటబిలిటీ చాలా ఎక్కువ ఉంది, ఐడియా సూపర్ ఉంది, డైరెక్టర్లు చాలా మంచివాళ్ళు, ప్రమోటర్లు చాలా మంచివాళ్ళు అని చెప్పి బి లిమిటెడ్ పబ్లిక్ కి ఏదో ఒక డాక్యుమెంట్ ఇష్యూ చేయాలి కదా. సో జనాలకి నమ్మించడం కోసం బి లిమిటెడ్ ఏదో ఒక డాక్యుమెంట్ తయారు చేయాలి. సో ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఈ డాక్యుమెంట్ ని డీమ్డ్ ప్రాస్పెక్టస్ అన్నారు. ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దీన్ని డీమ్డ్ ప్రాస్పెక్టస్ అన్నారు. సో ఒకసారి మీనింగ్ చూడండి. వేర్ ఏ కంపెనీ అలాట్స్ or agrees to allot any securities with a view to all or any of those securities being offered for sale to public. ఈ ట్రాన్స్ఫర్ ని నాన్న ఆఫర్ ఫర్ సేల్ అంటాం.
ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్ కనుక షేర్స్ ని ఎవరికైనా అమ్మేస్తుంటే దాన్ని ఆఫర్ ఫర్ సేల్ అంటారు, రైట్? సో వేర్ ఏ కంపెనీ అలాట్స్ ఆర్ అగ్రీస్ టు అలాట్ ఎనీ సెక్యూరిటీస్ విత్ ఎ వ్యూ టు ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ దోస్ సెక్యూరిటీస్. సో బి లిమిటెడ్ కి అలాట్ చేసినటువంటి కొన్ని సెక్యూరిటీస్ కానీ మొత్తం సెక్యూరిటీస్ కానీ పబ్లిక్ కి ఆఫర్ ఫర్ సేల్ చేస్తుంటే ఎనీ డాక్యుమెంట్ బై విచ్ ద ఆఫర్ ఫర్ సేల్ టు పబ్లిక్ ఈస్ మేడ్ shall deemed to be prospectus issued by the company. So it will be deemed that A Limited issued that document, deemed prospectus, right? The document was issued by A Limited, right? It is deemed that this document is a prospectus that was issued by A Limited, right? So adi manaki deemed prospectus offer for sale under section 25, right? Meaning malli okasari chudana, where a company allots or agrees to allot any securities with a view to all or any of those securities being offered for sale to public, any document by which the offer for sale to public is made shall be deemed to be prospectus issued by the company, right? సరే మరి జెన్యూన్ ఇది ఇక్కడ అంటే మరి ఏ లిమిటెడ్ ఇలా కన్నింగ్ గా యూజ్ చేసింది, బి లిమిటెడ్ షేర్స్ ని సేల్ చేసి బి లిమిటెడ్ ఏమో వేరే వాళ్ళకి అలాట్ చేసింది, దాన్ని ఏ లిమిటెడ్ ఇష్యూ చేసినటువంటి డీమ్డ్ ప్రాస్పెక్టస్ అన్నారు, బానే ఉంది. కానీ వాట్ అబౌట్ సమ్ జెన్యూన్ కేసెస్? ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీస్ లో చాలా మంది ఏంజల్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్స్ కానివ్వండి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ స్టార్ట్అప్ కంపెనీ కాస్త నిలదొక్కుని ప్రాఫిట్స్ వస్తున్న తర్వాత ఈ ఏంజల్ ఇన్వెస్టర్స్ కానివ్వండి లేకపోతే వెంచర్ క్యాపిటలిస్టులు కానివ్వండి వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో దాన్ని అమ్మేసుకొని వెళ్ళిపోతారు, బయటికి దాన్ని సేల్ చేసేసుకొని వెళ్ళిపోతారు. సో మరి ఇలాంటి జెన్యూన్ కేసెస్ లో నువ్వు దాన్ని కూడా మరి ప్రాస్పెక్టస్ అంటే ఎలాగా అంటే, ఓకే వీఆర్ గివింగ్ సమ్ ఎక్సెప్షన్స్ టు జెన్యూన్ కేసెస్, రైట్? ఇఫ్ యు ప్రూవ్, రైట్, ఇఫ్ యు ప్రూవ్ దట్ ఇట్ ఈస్ ఎ జెన్యూన్ కేస్, రైట్, ఇట్ ఈస్ నాట్ ఎ డీమ్డ్ ప్రాస్పెక్టస్ అని చెప్పారు. సో ఇక్కడ సెకండ్ పాయింట్ లో చెప్తున్నాను అన్న, కింద చెప్పిన రెండు కండిషన్స్ లో ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా అది జెన్యూన్ కేస్ కాదు. జెన్యూన్ కేస్ కాకపోతే డీమ్డ్ ప్రాస్పెక్టస్ అయిపోతుంది. ఇప్పుడు మనం కింద చెప్తున్న రెండు కండిషన్స్ లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా కూడా అది డీమ్డ్ ప్రాస్పెక్టస్. ఆ రెండు కండిషన్స్ ని సాటిస్ఫై చేయకపోతే, ఆ రెండు కండిషన్స్ లో ఏ కండిషన్స్ లోనూ పడకపోతే అప్పుడు అది జెన్యూన్ కేసు అవుతుంది. జెన్యూన్ కేసు అయితే కనుక డీమ్డ్ ప్రాస్పెక్టస్ కాదు, రైట్? అందులో ఫస్ట్, ద ఆఫర్ ఫర్ సేల్ టు పబ్లిక్ వాజ్ మేడ్ విత్ ఇన్ 6 months ఫ్రమ్ ద అలాట్మెంట్ ఆర్ అగ్రిమెంట్ టు అలాట్మెంట్. విత్ ఇన్ 6 months ఫ్రమ్ అలాట్మెంట్ ఆర్ అగ్రిమెంట్ టు అలాట్మెంట్, రైట్? ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ కి 1st January ఇష్యూ చేసింది. మార్చ్ లో బి లిమిటెడ్ షేర్స్ ని సేల్ చేసేస్తుంది. ఇప్పుడు డీమ్డ్ ప్రాస్పెక్టస్ కింద అవుతుందా, డీమ్డ్ ప్రాస్పెక్టస్ అవదా? శశాంక్, జనవరిలో ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ షేర్స్ ని ఇష్యూ చేసింది, అలాట్ చేసింది. బి లిమిటెడ్ మార్చ్ లో ఆ షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేసేస్తుంది, ఆఫర్ ఫర్ సేల్ చేస్తుంది. సో ఇప్పుడు బి లిమిటెడ్ ఇష్యూ చేసే డాక్యుమెంట్ ని డీమ్డ్ ప్రాస్పెక్టస్ అనొచ్చా, అనవసరం లేదా? అవసరం లేదు సార్. ఏనా అవసరం లేదు సార్. గంగాధర్? నో సార్. ఇప్పుడు అది డీమ్డ్ ప్రాస్పెక్టస్ డీమ్డ్ ప్రాస్పెక్టస్ కాదా? డీమ్డ్ ప్రాస్పెక్టస్ సార్. డీమ్డ్ ప్రాస్పెక్టస్ నా. ఇక్కడ మీకు చెప్తుంది ఏంటి, ఈ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయినా, ఫస్ట్ కండిషన్ ఏంటి, విత్ ఇన్ 6 months షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేసేస్తుంటే అది డీమ్డ్ ప్రాస్పెక్టస్. ఆర్ the whole consideration has not been received by the company when offer to public was made. Offer for sale చేసినడికి whole consideration was not received by A Limited. ఇక్కడ మన ఎగ్జాంపుల్ ప్రకారం చెప్తున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందన్న, ఏ లిమిటెడ్ ఎటువంటి డబ్బులు తీసుకోకుండా బి లిమిటెడ్ ముందు షేర్స్ అలాట్ చేస్తుందంట.
బి లిమిటెడ్ ఏం చేస్తుంది, వీటన్నిటిని కూడా జనాలందరికీ షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఏ లిమిటెడ్ కి ఇస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, లార్జ్ పబ్లిక్ నుంచి మనీ రైజ్ చేద్దామని ఏ లిమిటెడ్ ఉద్దేశం. సో అందుకని ఈ రెండు కేసుల్లో కూడా దాన్ని డీమ్డ్ ప్రాస్పెక్టస్ అంటారు. ఈ రెండు కండిషన్స్, ఈ రెండు కేసెస్ లో ఏ కేసులో కూడా అది రాకపోతే కనుక అది జెన్యూన్ కేసు అవుతుంది. అప్పుడు అది డీమ్డ్ ప్రాస్పెక్టస్ అనాల్సిన అవసరం లేదు. రైట్, అండర్ సెక్షన్ 25 డీమ్డ్ ప్రాస్పెక్టస్ గా దేన్ని తీసుకుంటారు, ప్రిజంప్షన్ యాజ్ టు డీమ్డ్ ప్రాస్పెక్టస్ ఎప్పుడు అవుతుంది అంటే, అలాట్మెంట్ జరిగిన 6 నెలల లోపు మళ్ళీ ఎలాటీ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ పబ్లిక్ కి ఆఫర్ ఫర్ సేల్ చేస్తుంటే, సింపుల్ గా చెప్పాలంటే ఎలాటీ కంపెనీ వితిన్ 6 months పబ్లిక్ కి షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంటే, లేదా ఆఫర్ ఫర్ సేల్ ఆర్ ట్రాన్స్ఫర్ చేసే రోజుకి ఎవరైతే ఇష్యూయింగ్ కంపెనీ ఉందో ఇష్యూయింగ్ కంపెనీకి హోల్ కన్సిడరేషన్ రాకపోయినా, ఈ రెండు కండిషన్స్ లో ఏది సాటిస్ఫై అయినా కూడా దాన్ని డీమ్డ్ ప్రాస్పెక్టస్ అంటారు. సో ఎఫెక్ట్ ఆఫ్ డీమ్డ్ ప్రాస్పెక్టస్ ఏంటి అంటే, ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఈ డాక్యుమెంట్ కి సెక్షన్ 26 సబ్ సెక్షన్ 1 అప్లై అవుతుంది. ప్రాస్పెక్టస్ లో ఉన్న కంటెంట్స్, లీగల్ రూల్స్, గోల్డెన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్లై అయిపోతాయి. రైట్, అలాగే ఎవరి తరపున అయితే షేర్స్ ని ఇష్యూ చేస్తున్నామో వాళ్ళు కూడా ప్రమోటర్స్ అయిపోతారు, వాళ్ళు కూడా డైరెక్టర్స్ అవుతారు అంటున్నారు. నథింగ్ బట్ బి లిమిటెడ్ ఇష్యూ చేస్తుంది కదా, బి లిమిటెడ్ కూడా డైరెక్టర్ అయిపోద్దంట. ఒరిజినల్లీ బి లిమిటెడ్ ఏ లిమిటెడ్ లో డైరెక్టర్ కాదు, అయినా సరే ఎవరి తరపున డాక్యుమెంట్ ఇష్యూ చేస్తున్నాం, బి లిమిటెడ్ తరపున. సో బి లిమిటెడ్ కూడా డైరెక్టర్ అవుతుంది. సో మిస్స్టేట్మెంట్స్ కానీ లేకపోతే ఇల్లీగాలిటీ కానీ ఏదైనా ఉంటే బి లిమిటెడ్ కూడా లైబుల్ అవుతుంది డైరెక్టర్ రూపంలో. రైట్, అలాగే సో ఈ డాక్యుమెంట్ ఎవరు సైన్ చేయాలి? సో ఇప్పుడు నీ పేరు మీద బైక్ ఉంది, నా సేల్ చేయాలనుకో, ట్రాన్స్ఫర్ డీడ్ మీద నువ్వు సంతకం పెట్టాలి. రైట్, లేదా నీ పేరు మీద ల్యాండ్ ఏదైనా ఉంది, నువ్వు సేల్ చేయాలి, సేల్ డీడ్ మీద నీ సైన్ చేయాలి. సింపుల్ గా ఇప్పుడు ఈ ఎలాటీ కంపెనీ ఏదైతే ఉందో ఎలాటీ కంపెనీ నుంచి షేర్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. సో ఎలాటీ కంపెనీ సైన్ చేయాలి. సో ఇప్పుడు ఎలాటీ కంపెనీ, సో ఎలాటీ అనేవాడు గనక, ఎలాటీ గనక కంపెనీ అయితే డీమ్డ్ ప్రాస్పెక్టస్ ని ఇద్దరు డైరెక్టర్లు సైన్ చేస్తారు. ఒకవేళ ఫర్మ్ అయితే గనక నాట్ లెస్ దాన్ హాఫ్ ఆఫ్ ద నథింగ్ బట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ పార్ట్నర్స్ సైన్ చేస్తారు. సైనింగ్ ఆఫ్ డీమ్డ్ ప్రాస్పెక్టస్ సైన్ ఎవరు చేస్తున్నారు అంటే, ఇఫ్ ద ఇష్యూ ఎలాటీ కంపెనీ ఆర్ ఇఫ్ ద company which if the entity which is transferring the shares is a company, then 2 directors of the company must sign the deemed prospectus. If the entity is a firm, then not less than half of the partners should sign the deemed prospectus. This is section 25 now. Next, section 28. Offer for sale by certain members of company. Offer for sale by certain members of the company. Say ఏదైనా కంపెనీలో జనరల్ గా ఎవరైతే ఎండిగా ఉంటున్నారో, ఎండి అండ్ హిస్ ఫ్యామిలీ అరౌండ్ ఒక 13 నుంచి 26% దాకా మినిమం షేర్స్ హోల్డ్ చేస్తారు. మిగిలింది కొంత ఇన్సూరెన్స్ కంపెనీస్ అని, కొంత మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అని, రైట్, అలాగే కొన్ని ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఆర్ క్యూఐబీస్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఆర్ క్యూఐబీస్ కానివ్వండి, రైట్, ఇంకొన్ని బ్యాంక్స్, రైట్. సో మిగిలినంతా కూడా మేబీ ఒకవేళ పబ్లిక్ ఇష్యూకి వెళ్ళి ఉంటే కనుక
పబ్లిక్ హోల్డ్ చేస్తారు. సో ఇప్పుడు ఈ ప్రమోటర్స్ కానీ 13% హోల్డ్ చేస్తున్న ప్రమోటర్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా QIB అంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ వాళ్ళు షేర్స్ సేల్ చేద్దాం అనుకుంటున్నారు. సో వీళ్ళ స్టేక్ వాల్యూ అరౌండ్ ఒక 1000 crores 2000 crores ఉంటుంది. రైట్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి దగ్గర ఒక 10 acres ఆఫ్ ల్యాండ్ ఉంది నాన్న, చాలా హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది, 1000 crores వాల్యూ ల్యాండ్ది. వాడు ఆ ల్యాండ్ సేల్ చేద్దాం అంటే సింగిల్ బయర్ దొరుకుతాడా? అంత పెద్ద బయర్ ఒకేసారి దొరుకుతాడా? నో సార్, ప్లాట్స్ కింద అమ్మాలి సార్, పార్ట్స్ చేసి ప్లాట్స్ కింద కానీ, లేకపోతే కొనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సిండికేట్ గా ఏర్పడి పర్చేస్ చేయడం కానీ చేయాలి. లేదు, ఈజీగా అమ్ముడుపోవాలంటే ఏం చేయాలి? చిన్న పార్ట్స్ గా కట్ చేసి సేల్ చేసేయాలి, ప్లాట్స్ గా చేసి. సిమిలర్లీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దగ్గర ఉండే వాల్యూ కూడా రైట్, మనం ఏదో షేర్ మార్కెట్ లో కొంటున్నట్టు 1 lakh 2 lakh 3 lakhs కి షేర్స్ కొనరు వాళ్ళు. కొన్ని క్రోర్స్ కొంత స్టేక్ కొనేస్తారు, దాన్ని సేల్ చేయాలంటే దాని వాల్యూ అరౌండ్ మినిమం 500 crores 600 crores 1000 crores ఉంటుంది. సింగిల్ టికెట్ దొరకదు, అంటే సింగిల్ బయర్ దొరకడు మార్కెట్ లో. అలాంటప్పుడు ఏం చేయాలి? లార్జ్ పబ్లిక్ దగ్గరికి వెళ్ళాలి. బాబు నా దగ్గర ఫలానా కంపెనీ షేర్స్ ఉన్నాయి, మీరు కొనుక్కుంటారా అని అడిగినప్పుడు అది మళ్ళీ ప్రాస్పెక్టస్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మరి ప్రాస్పెక్టస్ వీళ్ళు తయారు చేయడం అంటే కష్టం. కాబట్టి QIBs ఏం చేస్తారంటే కంపెనీ డైరెక్టర్స్ అప్రోచ్ అవుతారు. బాబు ఈ కంపెనీలో మేము ఇన్వెస్టర్స్ గా ఇప్పటిదాకా ఉన్నది చాలు, మా స్టేక్ ని మేము సేల్ చేసుకుంటాం. మేము ఎప్పుడో ఒక షేర్ 10 rupees కొన్నాం, ఇప్పుడు ప్రెసెంట్ 1000 rupees వాల్యూ వచ్చేసింది. నౌ వీ వాంట్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ద కంపెనీ. రైట్, మా కోసం బయర్స్ ని మీరే వెతకండి, ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయండి, మా తరపున ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయండి, బయర్స్ ని వెతకండి, మనీ రైజ్ చేయండి. ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయడానికి ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు మొత్తాన్ని డిడక్ట్ చేసుకొని మిగిలిన డబ్బులు మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం అని అప్రోచ్ అవుతారు. సో అలాంటప్పుడు యూజ్ చేసే సెక్షన్ 28. సో అలాంటి పెద్ద ఇన్వెస్టర్ ఎవరైనా ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నప్పుడు ఈ పబ్లిక్ ఇష్యూ చేసిన పార్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయి ఉంటుంది అన్న. ఇవన్నీ అన్లిస్టెడ్ షేర్స్, ఇటు సైడ్ అన్ని కూడా అన్లిస్టెడ్. సో స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అయ్యేవి ఎంతసేపు లిస్టెడ్ సెక్యూరిటీస్ మాత్రమే. సో ఇప్పుడు ఈ QIB ఎవడైతే ఉన్నాడో వీడు సేల్ చేద్దాం అనుకున్న షేర్స్ అన్లిస్టెడ్ షేర్స్, స్టాక్ ఎక్స్చేంజ్ లో లేవు. రైట్, సో సింపుల్ గా తీసుకెళ్లి అమ్ముదాం అనుకున్నప్పుడు ఏముంది సార్, NSEనో BSEనో వెళ్ళి ఇన్ని షేర్స్ ని అమ్ముతానని చెప్పి ఆర్డర్ పెట్టేస్తే సేల్ చేసేయచ్చు కదా అంటే NSE BSE ఒప్పుకోదు. ఎందుకంటే ద షేర్స్ విచ్ ఆర్ బీయింగ్ ఆఫర్డ్ బై QIB ఆర్ నాట్ లిస్టెడ్ ఆన్ ద స్టాక్ ఎక్స్చేంజ్. సో ఇప్పుడు QIB లార్జ్ పబ్లిక్ ని అప్రోచ్ అవ్వాలి, నా షేర్స్ కొనుక్కుంటారా బాబు అని. సో అందుకోసం QIB డైరెక్టర్ ని అప్రోచ్ అవుతున్నారు, డైరెక్టర్స్ ని. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ QIB తరపున ప్రాస్పెక్టస్ ఇష్యూ చేస్తున్నాడు, వచ్చిన మనీలోంచి ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసిన ఖర్చు అంతా డిడక్ట్ చేసుకొని దాన్ని QIBకి ఇచ్చేస్తారు, సో దట్ దే విల్ ఎగ్జిట్. ఈ ఆప్షన్ కోసం సెక్షన్ 28. రైట్, సో సెక్షన్ 28 applies where in accordance with the provisions of any law for the time being in force, certain members of company propose to offer for sale to the public the shares held by them. Section 25 entitles such member to do so in consultation with board of directors in accordance with such procedure as may be prescribed. సో ఎవరైతే సర్టైన్ మెంబర్ ఉన్నాడో will approach board of directors. Board of directors will issue document for offer for sale. నానా IPO కానీ FPO కానీ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ఆర్ ఫర్దర్ పబ్లిక్ ఆఫర్ అంటే అలా ఆఫర్ చేయగా వచ్చిన డబ్బులు కంపెనీకి వస్తాయి. కానీ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రైజ్ చేసిన డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి నాన్న? ఎగ్జిస్టింగ్ మెంబర్ ఆఫ్ ద కంపెనీకి వెళ్తున్నాయి. ఎగ్జిస్టింగ్ మెంబర్ ఆఫ్ ద కంపెనీకి వెళ్తున్నాయి. ఆఫర్ ఫర్ సేల్ కి IPO FPO కి మెయిన్ డిఫరెన్స్ అది.
ఐపీఓ ఎఫ్పిఓ ద్వారా రైజ్ చేసిన మనీ కంపెనీ దగ్గరే ఉంటున్నాయి. ఓఎఫ్ఎస్ ద్వారా రైజ్ చేసిన మనీ మాత్రం ఎగ్జిస్టింగ్ మెంబర్స్ కి ఇచ్చేస్తున్నాము. వాడు బయటకు వెళ్ళిపోతున్నాడు, వాడి ప్లేస్ లో కొత్త షేర్ హోల్డర్స్ వస్తున్నారు. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విల్ ఇష్యూ ఆఫర్ ఫర్ సేల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సర్టైన్ మెంబర్. దీన్ని కూడా డీమ్డ్ ప్రాస్పెక్టస్ అంటున్నాము. So any document by which the offer for sale to public is made shall be deemed to be prospectus issued by the company. Right? All laws and rules with respect to the content of the prospectus and liability in case of misstatement in prospectus shall apply as if such document were prospectus issued by company. So this is deemed prospectus issued by company. Section 28 గాని section 447 గాని సో ఏదైనా సరే మొత్తాన్ని దీనికి కూడా అప్లై అవుతాయి. రైట్, ఇలా రైజ్ చేసిన మనీ కలెక్టివ్ ద మెంబర్స్ హూస్ షేర్స్ ఆర్ ప్రపోజ్డ్ టు ఆఫర్ టు పబ్లిక్ షల్ కలెక్టివ్లీ ఆథరైజ్ ద కంపెనీ టు టేక్ all actions in respect of offer for sale on their behalf and reimburse the company all expenses incurred by the company. సో నేను మీకు చెప్పినట్టు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా వచ్చిన రైజ్ చేసిన మనీ ఏదైతే ఉందో దాంట్లోంచి ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయడానికి ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చుని డిడక్ట్ చేసుకొని మిగిలిన డబ్బులు సర్టెన్ మెంబర్స్ కి ఇచ్చి వెనక్కి పంపించేస్తాము. సెక్షన్ 25 కి సెక్షన్ 28 కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే సెక్షన్ 25 ఏమో లూప్ హోల్ యూజ్ చేసుకోకుండా ఎవరైనా సరే అడ్డదారిలో కనుక పబ్లిక్ దగ్గర నుంచి మనీ రైజ్ చేద్దాం అనుకుంటే ఆ లూప్ హోల్ ని ప్లగ్ చేయడం కోసం తీసుకొచ్చిన సెక్షన్ ఏమో 25. సెక్షన్ 28 జెన్యూన్ కేస్, కంపెనీలో షేర్స్ ఇన్వెస్ట్ చేశారు, సెక్యూరిటీస్ ఇన్వెస్ట్ చేశారు, రైట్, కొన్నాళ్ళ తర్వాత అమ్ముకొని బయటకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. సో అలాంటి జెన్యూన్ కేసెస్ కోసం సెక్షన్ 28. రైట్, ఇక్కడ వరకు డౌట్ ఏమైనా ఉందా నాన్న? నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్దాం. మరి ప్రాస్పెక్టస్ లో వెదర్ ఇట్ ఈస్ ప్రాస్పెక్టస్, షెల్ఫ్ ప్రాస్పెక్టస్, ఇన్ఫర్మేషన్ మెమరాండం, డీమ్డ్ ప్రాస్పెక్టస్ ఏదైనా కానివ్వండి, ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది ఏదైనా కానివ్వండి, వీటిలో ఏదైనా మిస్టేట్మెంట్స్ ఉన్నాయి లేదా అబద్ధాలు చెప్పారు సో దట్ ఇన్వెస్టర్స్ ఆర్ ల్యూర్ టు ఇన్వెస్ట్ ఇన్ ద కంపెనీ. రైట్, అబద్ధాలు చెప్పి లేదా కొన్ని నిజాలని ప్రాస్పెక్టస్ లో ఇంక్లూడ్ చేయకుండా విస్మరించి ఒమిజన్ చేసి ఇన్వెస్టర్స్ ని ఊరించారు, కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం కోసంగా వాళ్ళని ఎంకరేజ్ చేశారు. రైట్, మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం ద్వారా కానివ్వండి, అబద్ధాలు చెప్పడం ద్వారా కానివ్వండి, లేదా ట్రూ స్టేట్మెంట్స్ ని ఒమిట్ చేయడం వల్ల కానివ్వండి, సో వాట్ ఎవర్ ద రీజన్ మేబీ. రైట్, సో అలాంటి మిస్లీడింగ్ ప్రాస్పెక్టస్ ని నమ్మి కంపెనీలో ఇన్వెస్ట్ చేసి మోసపోయారు కొంతమంది. వాళ్ళకి రెమెడీస్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూస్తాం. యాక్షన్ బై ఎఫెక్టెడ్ పర్సన్. ఎఫెక్టెడ్ పర్సన్ అంటే నథింగ్ బట్ ప్రాస్పెక్టస్ ని బేసిస్ గా తీసుకొని ప్రాస్పెక్టస్ ని నమ్మి కంపెనీ నుంచి షేర్స్ కొన్నవాడు. ఇక్కడ ఎఫెక్టెడ్ పర్సన్ మీద మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. రెడ్ ప్రాస్పెక్టస్ signed application form, first allotment by company.
అండ్ ఈ ప్రాస్పెక్టస్ లో ఏదో మిస్లీడింగ్ స్టేట్మెంట్ ఉంది, ఆ మిస్లీడింగ్ స్టేట్మెంట్ వల్ల లాస్ సఫర్ అయ్యాడు. ఎవరైతే పర్సన్ ఇన్వెస్ట్ చేశాడో వాడికి కంపెనీ నుంచి ఫస్ట్ టైం షేర్స్ అలాట్ చేసి ఉండాలన్న. కంపెనీలో షేర్ హోల్డర్ గా మనం సబ్సీక్వెంట్ గా, అంటే నేను కంపెనీ దగ్గర నుంచి షేర్స్ అలాట్ చేయించుకున్నాను, నా దగ్గర నుంచి నువ్వు కొనుక్కున్నావు, ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీస్ అప్లై కావు. అలాగే స్టాక్ ఎక్స్చేంజ్ లో నుంచి షేర్స్ కొన్నారు, వాళ్ళకు కూడా ఈ రెమెడీ అప్లై కాదు. నథింగ్ బట్ సెకండరీ మార్కెట్ లో షేర్స్ ని కొంటే ఈ రెమెడీ అప్లై కాదు. సింపుల్ గా చెప్పాలంటే రెమెడీ నాట్ అవైలబుల్ టు పర్సన్స్ obtained securities in secondary market. వాళ్ళకి సెబీ ప్రకారం తీసుకుంటారు, వాళ్ళు సెబీ యాక్ట్ ప్రకారం రెమెడీ క్లెయిమ్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు మనం ఏదైతే సెక్షన్ కింద చెప్పబోతున్నామో ఆ సెక్షన్ కింద రెమెడీ క్లెయిమ్ చేసుకోవడానికి కుదరదు. వాళ్ళు సెబీ యాక్ట్ కింద రెమెడీ క్లెయిమ్ చేసుకుంటారు. సో ఇక్కడ మనం ఓన్లీ దేని గురించి మాట్లాడుతున్నాం? కంపెనీ ప్రాస్పెక్టస్ చదివాడు, ఆ ప్రాస్పెక్టస్ ని నమ్మాడు, కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడు, కంపెనీ దగ్గర నుంచి షేర్స్ అలాట్ చేయబడ్డాయి ఫస్ట్ అలాట్మెంట్ ప్రైమరీ మార్కెట్, అలాట్మెంట్ ఇన్ ప్రైమరీ మార్కెట్. ఇక్కడ వర్డింగ్ మారుద్దాం. అలాట్మెంట్ ఇన్ ప్రైమరీ మార్కెట్. ప్రైమరీ మార్కెట్ లో షేర్స్ అలాట్ చేయబడ్డాయి అండ్ వాడికి షేర్స్ అలాట్ చేసిన తర్వాత వాడి షేర్ ప్రైసెస్ పడిపోవడమో ఏదో జరిగింది మొత్తానికి. సో హీ సఫర్డ్ లాసెస్, రైట్. తర్వాత రియలైజ్ అయ్యాడు ప్రాస్పెక్టస్ లో ఈ పర్టికులర్ పాయింట్ ని అబద్ధం చెప్పారు, మిస్లీడ్ చేశారు, లేదా చెప్పాల్సిన స్టేట్మెంట్ చెప్పలేదు, ఒమిట్ చేశారు అని రియలైజ్ అయ్యాడు. అలా రియలైజ్ అయిన పర్సన్ కి సెక్షన్ 37 కింద యాక్షన్ తీసుకోవచ్చంట. సో ద ఎఫెక్ట్ పర్సన్ కెన్ టేక్ యాక్షన్ అండర్ సెక్షన్ 37. సెక్షన్ 37 కింద రెమెడీ క్లెయిమ్ చేయొచ్చంట. సెక్షన్ 37 కింద వాడికి రెమెడీస్ ఏమేమి ఉన్నాయి అంటే సెక్షన్ 34, సెక్షన్ 35 అండ్ సెక్షన్ 36. ఈ 3 సెక్షన్ల కింద దేని కిందైనా సరే వాడు కేసు వేసుకోవచ్చు, రెమెడీ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో మనం అందులో సెక్షన్ 34 గురించి చూద్దాం. సెక్షన్ 34 క్రిమినల్ లయబిలిటీ. ఇవన్నీ కూడా మిస్స్టేట్మెంట్స్ ఏనా? అకార్డింగ్ డ్యూ టు మిస్స్టేట్మెంట్, రైట్. సో ఇది క్రిమినల్ లయబిలిటీ. ఎవరెవరు లయబుల్? Every person who authorized the issue of such prospectus. Every person who authorized issue of prospectus is liable under section 447. సెక్షన్ 34, సెక్షన్ 35, సెక్షన్ 36 ఈ మూడింటికి సంబంధించిన పెనాల్టీలు, పనిష్మెంట్లు అన్ని కూడా సెక్షన్ 447 లోనే చూస్తాం, రైట్. సో ఏదైనా మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఉన్నా, ఒమిషన్ ఉన్నా ఎవరెవరు లయబుల్ అంటే ఎవ్రీ పర్సన్ హూ ఆథరైజ్డ్ ఇష్యూ ఆఫ్ ప్రాస్పెక్టస్ ఈజ్ లయబుల్ అండర్ సెక్షన్ 447. డిఫెన్సెస్.
ఫస్ట్ డిఫెన్స్. ఈ 2 డిఫెన్స్లు తప్ప వాళ్ళకి ఇంకే డిఫెన్స్ లేదు నాన్న. ఒకటి, ఏదైతే మేము మిస్లీడింగ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ మిస్లీడింగ్ స్టేట్మెంట్ లేదా మేము ఏదైతే వదిలేసామో స్టేట్మెంట్, ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. సే ఫర్ ఎగ్జాంపుల్, ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసే 3 నెలల ముందు కంపెనీలో ఒక సూది పోయింది, దాని ప్రాస్పెక్టస్ లో చెప్పలేదంట. షేర్స్ మార్కెట్ లో లిస్ట్ అయిన తర్వాత కరోనా ఎఫెక్ట్ వల్ల మార్కెట్ పడిపోయింది. ఆ మార్కెట్ పడిపోవడంతో ఈ లిస్ట్ అయిన షేర్స్ కూడా పడిపోయాయి రేటు. ఇప్పుడు రెమెడీ కోసం ఏం చేశాడంటే, ఇలా లాస్ అయిన ఒక ఇన్వెస్టర్ మొత్తం కంపెనీ గురించి బాగా తెలుసుకొని, ఇలా కంపెనీలో ఒక సూది పోయిందంట, దాన్ని ప్రాస్పెక్టస్ లో ఇంక్లూడ్ చేయలేదు, సో ఇది మిస్లీడింగ్ ప్రాస్పెక్టస్, నాకు జరిగిన నష్టానికి డైరెక్టర్స్ లైబుల్ అని చెప్పి అన్నాడు. సో సూది పోవడం అనేది మెటీరియల్ స్టేట్మెంట్. 10 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయలు, 1 రూపాయి ఉంటుంది సూది. దానికి ఇది ఓవరాల్ గా ఈ ప్రొవిజన్ దేని గురించి, ప్రమోటర్స్ షేర్ హోల్డర్స్ ని మోసపుచ్చకుండా లేదా మోసపుచ్చడానికి రకరకాల స్టేట్మెంట్ ని ఇంక్లూడ్ చేయకుండా ఉండడానికి. అంటే అంతేగాని ఈచ్ అండ్ ఎవ్రీ ట్రూత్ ని ఇంక్లూడ్ చేసుకుంటూ రావాలంటే మనకి అది కుదరని పని. సో ఎవరి మీద అయితే కేసు పడిందో, అంటే ఆథరైజ్డ్ పర్సన్స్ ఇష్యూడ్ ప్రాస్పెక్టస్ ఏదైతే ఉందో వాళ్ళ మీద పడిన కేసుని ఏదైతే ఉందో మేము ఏదైతే స్టేట్మెంట్ వదిలేసామో ఇంక్లూడ్ చేయకుండా, ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ ఫర్ ద ఇన్వెస్టర్ టు టేక్ డెసిషన్ వెదర్ టు ఇన్వెస్ట్ ఆర్ నాట్. సో ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ని ఎఫెక్ట్ చేసే స్టేట్మెంట్ కాదు అది అని ప్రూవ్ చేసినట్లయితే అటువంటి అప్పుడు తప్పించుకోవచ్చు, ఇమ్మెటీరియల్. అండ్ 2, బిలీఫ్. ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసే నాటికి కూడా వాడు ఏదైతే సంతకాలు పెట్టాడో డిక్లరేషన్స్ మీద, వాటన్నిటిని నమ్మడానికి వాడి దగ్గర సరైన ఆధారాలు ఉన్నాయి అప్పటి రోజు వరకు. రైట్, సంతకం పెట్టిన రోజు అండ్ అలాగే ప్రాస్పెక్టస్ ఇష్యూ చేస్తున్న రోజు కూడా వాడు వేటి మీద సంతకం పెట్టాడో ఆ స్టేట్మెంట్స్ తప్పు అని బిలీవ్ చేయడానికి వాడి దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేదు. అవన్నీ కరెక్టే అని నమ్మడానికి వాడి దగ్గర అన్ని రకాల రికార్డులు ఉన్నాయి. సో అలా ప్రూవ్ చేసుకున్నప్పుడు కూడా సెక్షన్ 34 నుంచి వాడు తప్పించుకోవచ్చు. రైట్, there are only 2 defenses, that the statement omitted is immaterial or the statement which is misleading is immaterial to for the decision making. Alage he is having reasonable ground to believe the statement that it was true both at the time of signing and at the time of issuing of the prospectus. Right, so unte ganaka vaadu remedy డిఫెన్స్ తప్పించుకోవచ్చు, సెక్షన్ 34 తప్పించుకోవచ్చు అని చెప్తాడు. నెక్స్ట్ సెక్షన్ 35, ఇది సివిల్ లయబిలిటీ నానా. మహా అయితే ఫైన్ వేసి వదిలేస్తారు. సో ఇక్కడ కూడా అంతే. ఇఫ్ ఏ ప్రాస్పెక్టస్ ఇంక్లూడ్స్ ఎనీ స్టేట్మెంట్ విచ్ ఇస్ మిస్లీడింగ్ ఆర్ ఒమిషన్ ఆర్ ఎనీ మ్యాటర్ ఇన్ ప్రాస్పెక్టస్ ఇస్ మిస్లీడింగ్ and any person subscribes for securities acting on any such statement or omission and such person sustains any loss as a consequence thereof, then section 35 is attract. Same, ఈ అట్రాక్షన్ అనేది 2 చోట్ల ఒకటే. ఎవరెవరు లైబుల్, ఇక్కడ ఎవరెవరు లైబుల్ అంటే, ఫస్ట్ కంపెనీ, ఎవ్రీ పర్సన్ who is director at the time of issue of prospectus, అలాగే ఎవ్రీ పర్సన్ who gave his consent to be included in prospectus as director. ప్రాస్పెక్టస్ లో వాడి పేరు డైరెక్టర్ గా వేసుకోవడానికి కన్సెంట్ ఇచ్చాడు వాడు. అలాగే ప్రపోజ్డ్ డైరెక్టర్ అంటే ప్రజెంట్ డైరెక్టర్స్ కూడా ఒక సీలింగ్ ఉంటుంది అన్న, ఇన్ని కంపెనీలకు మించి డైరెక్టర్స్ గా ఉండడానికి కుదరదు అని ఒక సీలింగ్ ఉంటుంది. సో పబ్లిక్ ఇష్యూకి వెళ్తున్న కంపెనీ ఏదైతే ఉందో ఆ ఇష్యూ తొందరగా సబ్స్క్రైబ్ అవ్వడానికి ఒక బాగా పేరు మోసిన డైరెక్టర్ ని ఒక పర్సన్ ని కంపెనీ డైరెక్టర్ గా అపాయింట్ చేసుకుందాం అనుకుంటుంది. కానీ ఆ పర్సన్ ఆల్రెడీ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ లో డైరెక్టర్ గా ఉన్నాడు.
ఎట్ ప్రెసెంట్ వాడు డైరెక్ట్ రావలేడు. సో ఇప్పుడు ఆ పర్సన్ దగ్గర నుంచి కన్సెంట్ తీసుకుంటున్నారు. సో కంపెనీ లిస్టింగ్ అయిపోయిన తర్వాత ఒక 2 months తర్వాత నేను ఒక కంపెనీలో డైరెక్టర్ గా రిజైన్ చేసి ఈ కంపెనీలో డైరెక్టర్ గా యాడ్ అవుతాను అని కన్సెంట్ ఇచ్చాడు. సో అలా ప్రపోజ్డ్ డైరెక్టర్ కొన్నాళ్ళ తర్వాత వచ్చి కంపెనీలో డైరెక్టర్ గా జాయిన్ అవుతాను అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ప్రాస్పెక్టస్ లో ఇంక్లూడ్ చేయబడింది. అలాంటి వాళ్ళు. నెక్స్ట్ ప్రమోటర్. ప్రమోటర్ డెఫినేషన్ మనకు ఆల్రెడీ తెలుసు. ఇట్ ద వాస్ట్ డెఫినేషన్ ప్రమోటర్. అలాగే పర్సన్స్ ఆథరైజ్డ్, మళ్ళీ వీళ్ళు వచ్చారు ఇక్కడికి. నెక్స్ట్ ఎక్స్పర్ట్. సో వీళ్ళందరూ ఎవరు తప్పు చేసి ఉంటే వాళ్ళు లైబుల్ అవుతారు. సో లైబిలిటీ ఏంటి? ఫస్ట్ది, ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళకి కాంపెన్సేట్. ఎంత లాస్ అయ్యారో వాళ్ళకి, ఎంతమంది లాస్ అయితే అంతమంది, ఎంత అమౌంట్ లాస్ అయితే అంత అమౌంట్ కాంపెన్సేట్. అలాగే అండర్ సెక్షన్ 36 లైబుల్ అవుతారు. రైట్. డిఫెన్సెస్, ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసే నాటికే మా కన్సెంట్ ని విత్డ్రా చేసుకున్నామని కానీ, అలాగే ప్రాస్పెక్టస్ మాకు తెలియకుండా ఇష్యూ చేశారు, మా సైన్ లేకుండా ఇష్యూ చేశారు. రైట్. నేను అబ్రాడ్ లో ఉన్నాను, నాకు తెలియకుండా ప్రాస్పెక్టస్ ఇష్యూ చేశారు. రైట్. లేదా నేను కోమాలో ఉన్నాను, నాకు తెలియకుండానే ప్రాస్పెక్టస్ ఇష్యూ చేశారు. సో ఇలాంటివి ఏవైనా ప్రాస్పెక్టస్ ఇష్యూడ్ వితౌట్ హిస్ కన్సెంట్, అలాంటివి కానివ్వండి. అలాగే ఎక్స్పర్ట్ స్టేట్మెంట్ బేస్డ్ గా నేను నా స్టేట్మెంట్ ఇచ్చాను, ఎక్స్పర్ట్ స్టేట్మెంట్ తప్పైతే నా స్టేట్మెంట్ కూడా తప్పే అని క్లియర్ గా ప్రాస్పెక్టస్ లోనే చెప్పాడు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఎక్స్పర్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు కాబట్టి నాది కూడా తప్పైంది, సో నా తప్పేం లేదు దీంట్లో, పూర్తిగా ఎక్స్పర్ట్ తప్పే అని ప్రూవ్ చేసుకుంటే అలాంటప్పుడు ఎక్స్పర్ట్ పనిషబుల్ అవుతాడు. ఎక్స్పర్ట్ స్టేట్మెంట్ బేస్డ్ గా ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చాడో, ఎక్స్పర్ట్ స్టేట్మెంట్ బేస్డ్ గా స్టేట్మెంట్ ఇవ్వడమే కాదు, దాన్ని క్లియర్ గా ప్రాస్పెక్టస్ లో మెన్షన్ చేయాలి. నేను ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చానో లేదా నేను ఏదైతే రిపోర్ట్ ఇచ్చానో దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ గివెన్ బై ఎక్స్పర్ట్ అని క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటే కనుక వాడు కూడా రెమెడీ క్లెయిమ్ చేసుకోవచ్చు, సారీ డిఫెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. రైట్. సో ఇది సెక్షన్ 35. నెక్స్ట్ సెక్షన్ 36. సెక్షన్ 36 లోన ఏ కంపెనీ అయితే షేర్స్ ఇష్యూ చేస్తుందో, జనరల్ గా పబ్లిక్ ఇష్యూకి వస్తున్న కంపెనీ ఏదైతే ఉందో తన ఇష్యూస్ ని డిఫరెంట్ టైప్ లో ప్రమోట్ చేసుకుంటుంది, అడ్వర్టైజ్ చేస్తుంది. సే లీడింగ్ స్టాక్ అనలిస్టుల చేత, లేదా స్టాక్ బ్రోకర్స్ చేత, రైట్, లేదా ఎనీ అదర్ పర్సన్ వీళ్ళ చేత మార్కెట్ లో టామ్ చేస్తుంది. కంపెనీ లిస్టింగ్ వస్తా ఉంది, పబ్లిక్ ఇష్యూకి వస్తుంది, అసలు ఈ కంపెనీ చాలా హైలీ ప్రాఫిటబుల్, ఒక్క 2 సంవత్సరం రోజుల్లో కంపెనీ షేరు డబుల్ అయిపోతుంది, త్రిబుల్ అయిపోతుంది అని స్టాక్ అనలిస్ట్ ఏమో టీవీలో వదలగొడుతున్నాడు. స్టాక్ బ్రోకర్స్ ఏమో వాళ్ళ క్లయింట్ల అందరికీ కూడా ఇన్ఫార్మల్ మెయిల్స్ మెసేజ్లు పంపిస్తున్నారు. ఒక పబ్లిక్ కంపెనీ ఇష్యూకి వస్తుంది, రైట్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లిస్టింగ్ రోజునే మీకు 30% 40% ప్రాఫిట్ గ్యారంటీ అని కానివ్వండి. రైట్. లేకపోతే మార్కెట్ లో ఇండివిజువల్ స్టాక్ బ్రోకర్స్ ఉంటారు, నథింగ్ బట్ షేర్స్ ని సబ్స్క్రైబ్ చేయించి, అప్లికేషన్ ఫామ్స్ ని సబ్స్క్రైబ్ చేయించి కమిషన్ తీసుకుంటుంటారు. అలాంటి వాళ్ళు ఇంటింటికి తిరిగి వాళ్ళ క్లయింట్స్ దగ్గర, రైట్, ఈ కంపెనీ గురించి రకరకాలుగా చెప్పి అసలు వాళ్ళని కంపెనీలో షేర్స్ కొనేలాగా చేశారు. రైట్. ఇలాంటి వాళ్ళు ఇండ్యూస్డ్ పబ్లిక్ టు ఇన్వెస్ట్. రైట్. ఇలాంటి వాళ్ళు రెక్లెస్ స్టేట్మెంట్స్, రైట్, ఎలాంటి ఆధారం లేని స్టేట్మెంట్లు,
మిస్లీడింగ్ స్టేట్మెంట్స్, రకరకాల అబద్ధాలు చెప్పి పబ్లిక్ చేత షేర్స్ ని పర్చేస్ చేయించారు. సరే, ఇన్వెస్ట్ చేసేవాడికి బుద్ధి లేదా? ప్రాస్పెక్టస్ ఉంది కదా, చదివి పెట్టొచ్చు కదా. నువ్వు ఎప్పుడైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం చదివే సంతకం పెట్టావా? లేదా జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు, లేకపోతే కొత్త ఫోన్ కొని ఆ ఫోను ఆన్ చేయడానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి, అవన్నీ చదివే ఎగ్రీ కొట్టావా? సో జనరల్ పబ్లిక్ ఎవరు కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవడం కానీ ఏమి చేయరు, రైట్? ఒకవేళ చదువు ఉంటే కనుక వాడికి అబద్ధం అని తెలిసి ఉండేది. ప్రాస్పెక్టస్ లో అబద్ధం రాస్తే కదా మనం లైబుల్. సో ప్రాస్పెక్టస్ లో అన్ని నిజాలే రాద్దాం. కానీ ఇలాంటి వాళ్ళు మనం అపాయింట్ చేసుకుందాం. ఇంటింటికి తిరిగి మన కంపెనీ గురించి అబద్ధాలు చెప్పి ప్రాస్పెక్టస్ మీద సంతకం పెట్టించుకుంటాడు. ప్రాస్పెక్టస్ చివరి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అప్లికేషన్ ఫామ్ మీద సంతకం పెట్టించుకుంటాడు. కానీ ప్రాస్పెక్టస్ చదవనివ్వకుండా వీడు ఆ ప్రాస్పెక్టస్ మీద ఒక వైట్ పేపర్ పెట్టి ఆ వైట్ పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కంపెనీ ప్రాఫిట్ ఎంత, కంపెనీ ఇన్ని రోజుల్లో షేర్ ప్రైస్ ఇంత డబుల్ అయిపోతుంది, ఇలాంటివి ఏవో చెప్పి ఆ వైట్ పేపర్ మీద ఏదో రాసేసి ఇండ్యూస్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళ నుంచి కూడా కాపాడడానికి కంపెనీస్ యాక్ట్ లో సెక్షన్ 36 కింద రెమెడీ ఇచ్చారు, రైట్? సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, అలాగే మనకి షేర్స్ ని ప్లెడ్జ్ చేసుకుంటాం మనం, బ్యాంక్స్ ప్లెడ్జ్ చేసుకొని లోన్ ఇస్తాయి. సో అలా బ్యాంక్స్ ని మోసపుచ్చి షేర్స్ ని తాకట్టు పెట్టి లోన్ తీసుకొని చివరికి ఆ షేర్ ప్రైస్ పడిపోయిన బ్యాంకు కూడా దీని నుంచి రెమెడీ క్లెయిమ్ చేసుకోవచ్చట, రైట్? సో ఈ సెక్షన్ 36 కింద రెమెడీ క్లెయిమ్ చేసుకో దానికోసం క్లెయిమ్ చేస్తారు. సెక్షన్ 447 కింద మనకి పనిష్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే అట్రాక్ట్ అవుతుందో ఒకసారి క్లియర్ గా చూస్తే, if a person either knowingly or recklessly makes any statement, promise or forecast which is false, deceptive or misleading, or deliberately conceals any material facts so as to induce any other person to enter into or to offer to enter into, firstly, any agreement for or with a view to acquiring, disposing of, subscribing for or underwriting issues, or any agreement the purpose or the pretended purpose of which is to secure a profit to any of the parties from the yield of securities or by reference to fluctuations in the value of securities, or any agreement for or with a view to మీ వాయిస్ కొద్దిగా తేడాగా వస్తుంది సార్, క్లియర్ గా రావట్లేదు సార్. ఇప్పుడు నానా ఇప్పుడు వస్తుంది సార్. సో ఎనీ అగ్రిమెంట్ ఫర్ ఆర్ విత్ ఎ వ్యూ టు అబ్టైనింగ్ క్రెడిట్ ఫెసిలిటీస్ ఫ్రమ్ ఏ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, సెక్షన్ 36 పేజ్ నెంబర్ 3.7 లో ఉంది చూడండి. వీళ్ళందరూ కూడా సెక్షన్ 37 కింద క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. ఇప్పుడు ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఆ ఎఫెక్టెడ్ పర్సన్ సెక్షన్ 37 కింద వాడికి 3 రెమెడీస్ అవైలబుల్, సెక్షన్ 34, సెక్షన్ 35 అండ్ సెక్షన్ 36. వీటి కింద ఎక్కడైనా సరే రెమెడీ క్లెయిమ్ చేసుకోవచ్చు, రైట్? నెక్స్ట్ పనిష్మెంట్ అన్ని సెక్షన్ 447 కింద అన్నారు కదా సార్. సెక్షన్ 447 ఏం చెప్తోంది, పనిష్మెంట్స్ గురించి ఏం చెప్తోంది? ఎవరైతే పర్సన్ గిల్టీ ఆఫ్ ఫ్రాడ్ ఎవరైతే ఉన్నారో, ఇది అమెండ్మెంట్ నానా అడగడానికి ఛాన్స్ ఉన్నది, చూసుకోండి. ఇన్ఫార్మల్ గా మీకు చెప్తున్నాను, జస్ట్ బిగ్ ఫ్రాడ్, స్మాల్ ఫ్రాడ్, నథింగ్ బట్ అమౌంట్ రూపంలో. మనీ ఇన్వాల్వ్డ్ ఈజ్ హ్యూజ్ ఆర్ మనీ ఇన్వాల్వ్డ్ ఈజ్ వెరీ స్మాల్. ఈ రెండు రకాలుగా క్లాసిఫై చేసి దాని ప్రకారంగా పనిష్మెంట్ ఇచ్చారు. బిగ్ ఫ్రాడ్ అంటే ఏంటి, హ్యూజ్ ఫ్రాడ్ అంటే ఏంటి అంటే, if the amount involved is 10 lakh or 1% of turnover of company, whichever is less. Fraud involved, amount involved is 10 lakhs or 1% of the turnover of the company, whichever is less. అయ్యుంటే కనుక వేరే పర్సన్ is found guilty of fraud involving any amount at least 10 lakhs or 1% of the turnover of the company, whichever is lower, he shall be punishable as follows అని చెప్పి
ఇంప్రిజన్మెంట్ మినిమం 3 years. ఇక్కడ కూడా మళ్ళీ పనిష్మెంట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంది. అదర్ కేస్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటే మినిమం 3 years ఇంప్రిజన్మెంట్, మిగిలిన కేసులో 6 months. మాక్సిమం ఇంప్రిజన్మెంట్ బోత్ కేసెస్ లో 10 years. ఫైన్ అమౌంట్ ఇన్వాల్వ్డ్ నుంచి ఇది మినిమం మ్యాక్స్ వచ్చేసరికి 3 times. 3 times the amount involved in the fraud. Right, equal greater than or equal to. So if the amount involved is greater than or equal to 10 lakhs or 1% of the total turnover of the company, అయి ఉంటే కనుక అది బిగ్ ఫ్రాడ్, దానికి పనిష్మెంట్ ఇది. స్మాల్ ఫ్రాడ్ అంటే నథింగ్ బట్ విచ్ ఈస్ నాట్ higher magnitude, అంటే less than 10 lakhs or 1% of turnover of company, whichever is less. అయి ఉంటే కనుక దాన్ని స్మాల్ ఫ్రాడ్ అంటాం. స్మాల్ ఫ్రాడ్ అయితే కనుక అప్ టు 5 years ఇంప్రిజన్మెంట్, అలాగే అప్ టు 20 lakhs ఆర్ బోత్. అలాగే వేరే యాక్ట్ కింద కానివ్వండి, వేరే సెక్షన్ కింద కానివ్వండి, ఇంకేదైనా పనిష్మెంట్ ఉంటే ఆ పనిష్మెంట్లు కూడా పడతాయి, దాంతో పాటు ఇది కూడా. ఇంకా వేరే యాక్ట్ కింద ప్రకారం వేరే యాక్ట్ల కింద ఏదైనా కనుక పనిష్మెంట్లు ఏమైనా ఉంటే ఆ పనిష్మెంట్లు పడతాయి, ప్లస్ ఈ పనిష్మెంట్ కూడా ఇన్ ఎడిషన్. రైట్, సో అది మనకి పనిష్మెంట్ ఫర్ ఫ్రాడ్ అండర్ సెక్షన్ 447. 447 లో చాలా లైబిలిటీస్ ఉన్నాయి నాన్న. మొత్తం కంపెనీస్ యాక్ట్ లో ఉన్న కాంట్రావెన్షన్స్ మొత్తానికి ఫైన్లు అన్ని 447 లోనే ఉంటాయి. ఇన్ రెస్పెక్టివ్ ఆఫ్ సెక్షన్ 34, 35, 36 అండ్ 37 వీటికి సంబంధించిన ఫైన్ల వరకు మనం ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్నాం. రైట్, సో ఇప్పటిదాకా జరిగిందంటే డౌట్స్ ఏమైనా చెప్పండి అన్న. సెషన్ క్లోజ్ చేసి మిగతాది రేపు చూద్దాం. రేపటితో ప్రాస్పెక్టస్ కంప్లీట్ అయిపోతుంది. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నో సార్. ఓకే, సెషన్ ఎండ్ చేస్తున్నాను.